హాయ్ అండి. టుడే వి అయితే నేను స్టార్ట్ చేసిన వంట స్టార్ట్ చేద్దామని నేను అవన్నీ తీసి పెట్టుకున్నా. వచ్చి చూడండి ఏం చేయాలో వీళ్ళతో అసలు నాకు అర్థం కాదు. ఆ ఈలపిట్ట ఎక్కడో కోసుకుంటారు అని నా బాధ. మా బాబు మమ్మీ నేను కట్ చేస్తాను మమ్మీ నేను కట్ చేస్తాను మమ్మీ అని వాడు సతాయింపు ఒక సైడు. పాప ఒక సైడ్ ఏం చేస్తుంది, వెనకాల సైడ్ కట్ చేస్తాం మమ్మీ నేను అని అంటుంది. వీళ్ళతో నాకు వచ్చిన తంటాలు అంతా ఇంత కాదండి. రోజు సతాయిస్తారు అసలుకు. అగో గిన్నె తీసాడు అక్కడ సైడ్కి పెట్టుకుంటు నువ్వు ఎక్కడేసో చూస్తా అని. ఇదేమో మమ్మీ వాడు గిన్నె తీసుకుంటు మమ్మీ అని ఇది అంటుంది. ఈ పిల్లలతో నువ్వు వంట చేసిందాకా నాకు తిప్పలే అండి. మనం ఏమన్నా రెగ్యులర్గా చెప్తారు చూడు, అది చేయి మమ్మీ ఇది చేయి మమ్మీ. అగో అందుకే కోళ్ళు వచ్చినాయి చూసిరాపు నాన్న అని బయటికి పంపించిన. అయితే కోడికి దానికి కాలు ఇరిగిందండి. ఎవరో రాయి తీసుకొని కొట్టిరు. దానికి పసుపు వేసి కట్టు కట్టిన కొంచెం బాగానే ఉంది, ఇప్పుడు పర్లేదు. అది కొన్ని చూసి రాపు అంటే ఇక్కడ నేను కట్ చేయాలని దానికి. వంటలు అంటే అమ్మాయిలకు ఎవరికైనా ఇష్టమే కదండి. అందుకు వచ్చి కూర్చున్నది నేను చేస్తా అని. వాడేమో ఇంకా కొన్ని చూసుకుంటే ఆనే ఉన్నాడు అన్నమాట. వచ్చి మమ్మీ నేను కొద్దిసేపు కట్ చేసాను మమ్మీ అంటుంది. వద్దు అని నేను కదిరిస్తున్నా, అది వినదు అసలు. ఇంకొద్దిసేపు అయినాక వంట అయినాక ఎగ్స్ చేస్తే తిందులే అమ్మ అని చెప్పిన. సరే అని ఇంకా మంచిగా గిల్లుకుంటూ కూర్చున్నది. ఫాస్ట్ చేద్దామని నా బాధ. ఎందుకంటే సాయంత్రం తొందర వండుకుంటే మార్నింగ్ తొందర లేస్తుంది. అయినా లేవదు మా పాప. ఈ హాలిడేస్ వచ్చినాక ఏమైందంటే 8కి లేస్తుంది. బాబు రెగ్యులర్ టైంకి లేస్తలే కానీ మేము లేచిన కొద్దిసేపటికి లేస్తాడు. పాప మాత్రం ఖచ్చితంగా 8, 7:30 అవుతుంది లేసే వరకు. నాకు ఇంకేది చెప్పి వేస్ట్ అని నేను చెప్పాను పాపకి ఎప్పుడు. లేమ్మా అంటేనే లేస్తుంది. ఇంకా మనం లేపిన దాకా లేవదు. చిక్కుడుకాయ చూపి మమ్మీ ఒకసారి అని అంటుంది. సరే అని చూపించింది. అయితే నేను వంట స్టార్ట్ చేసిన, కుకింగ్ స్టార్ట్ చేస్తే మా పాప అంటుంది మమ్మీ నేను ఒకసారి చూస్తాను మమ్మీ అంటుంది. వద్దులే అని నేను. అది విన్నది కదా. ఇంకా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసే వరకు చీర లోపలికి వెళ్ళి చీర తీసుకొని వచ్చింది నా పక్కలకి. నేను వేస్తాను మమ్మీ అంటే వద్దులే అని ఇంకా నేను ఆనియన్స్ వేసిన. మా నూనె కొంచెం పైన పడుతుంది ఆగమ్మ అంటే ఇంకా పక్కకు నిలబడి చూస్తుంది. అగో చీర తెచ్చేసుకుని చూడు నా పక్కల. ఈయనది అసలు పిల్ల. ఏం చేయాలి అసలు అర్థం కాదు. అక్కడికైనా కలుపుతుంటే నేను ఒకసారి కలుపుతీ మమ్మీ అంటుంది. వద్దు అమ్మా వద్దు, మళ్ళీ కాలింది అనుకో తర్వాత నాకు ఇబ్బంది అవుతుందని నా బాధ. అయినా విన్నదండి మా పాప. అట్లనే వేస్తుంటుంది. ఏం చేయాలని అసలు పిల్లలు అయినప్పుడు సతాయింపు ఒకటే, కానీ వంటలు చేస్తా అంటుంది. దీనికి ఏడు వస్తాయి వంటలు అని నా బాధ. సరేలే వంటలే పిల్లలు కదా అనేసి నేను కూడా అంత పట్టించుకోను. అయితే నేను 2 days 3 days ఊరు వెళ్ళాలి. అయితే ఇది ఫోన్ మా ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం వీడియోస్ రాకపోవచ్చు. నేను ఆ చెల్లెలు ఫోన్ చేసిందనమాట రాక్క అని. ఇంకా అక్కడ కూడా మమ్మీ లేనందుకు దానికి ఒంటరి ఉన్నట్లు పిల్లలు ఉంటే కొంచెం ప్రశాంతంగా ఆడుకుంటారని ఆ చెల్లి బాధ చెల్లికి. అందుకని ఊరు ఈరోజే వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం టైం సెట్ కాలేదు. రేపు వెళ్ళి 2 days అన్నా ఉండి ఇంక నాన్న మామిడికాయ చట్నీ పెట్టిందంట. ఇంత తీసుకొని స్టోర్ చేసుకొని వచ్చినాం అనుకో, పిల్లలకు ఇంకా కర్రీ లేనప్పుడు అది వేయచ్చు. ఎగ్ కర్రీ వేడిగా అయింది. మా బాబు పాప వచ్చారు. మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ అని ఒక సైడ్కి వచ్చి అంటున్నారు. సరేలే అని ఇంకా ఎగ్స్ కలిపి ఒక రౌండ్ ఇట్లా చేసినామంటే మామిడి ప్లేట్ తీసుకొని వచ్చిండు. ఇంక ఈడు వినేటోడు కానీ నేను బాబు విన్నాడు అసలు. పాప నాకు కొద్దిగా చెప్తే ఓకే అండి. అది కాలుతుందా మమ్మీ అంటున్నాడు. సరే నాన్న